ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ప్రేమలో రిలీజ్ తరువాత నటీనటులందరికీ మంచి పేరు వచ్చింది. అయితే మమతా బైజు ఫైనల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇంకేముంది, తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపోతుంది అని చాలా మంది జోస్యం చెప్పారు. రాజమౌళి సైతం ఈ అమ్మడి యాక్టింగ్ కి ఫిదా అయిపోయాడు. కానీ ఇంతవరకు మరో ఆఫర్ దక్కలేదు. ఎందుకలా? మమితా బైజు ఈ అమ్మడెవరు, ఎక్కడి నుంచొచ్చింది, ఇంతకాలం తెలుగులోకి ఎందుకు తీసుకురాలేదు? రాబోయే కాలానికి కాబోయే స్టార్ హీరోయినా? ప్రేమలు రిలీజ్ తర్వాత చాలా మంది ఇలా మాట్లాడేసుకుంటున్నారు. మలయాళంలో హిట్ అయిన ప్రేమలను తెలుగులో అదే పేరుతో డబ్ చేయగా రాజమౌళి కొడుకు కార్తికేయ డిస్ట్రిబ్యూట్ చేశాడు. సినిమా సక్సెస్ మీట్కు వచ్చిన రాజమౌళి మమితను గీతాంజలి గిరిజ, సాయి పల్లవితో పోల్చాడు. 2017లో మలయాళ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. 7 ఏళ్లుగా మలయాళానికి పరిమితమైన మమిత ప్రేమలో హిట్ తో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైంది. ఈ అమ్మడి క్యూట్ ఎక్స్ప్రెషన్, లవ్లీ స్మైల్ కు యూత్ పడిపోయింది. హీరోయిన్ కోసమే 2-3 సార్లు చూశారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన మమిత డిగ్రీ పూర్తి చేసింది. 15 సినిమాల్లో నటించిన తర్వాత 16వ సినిమా ప్రేమలు క్రేజ్ తీసుకొచ్చింది. ప్రస్తుతం ప్రేమలు 2 షూటింగ్ లో బిజీగా ఉంది ఈ కేరళ కుట్టి. మమితా బైజుకు వచ్చిన హైప్ చూస్తే శ్రీలీలా ఒకేసారి 4-5 సినిమాల్లో బిజీ అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇంతవరకు తెలుగులో నటించే సినిమా ఊసేలేదు. ఈ అమ్మడి అసలు పేరు మమిత కాదట, నమిత. బర్త్డే సర్టిఫికెట్ లో ఎన్ అనే అక్షరానికి బదులుగా ఎం అని రాశాడు. దీంతో నమిత కాస్త మమిత అయిపోయింది. స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఈ విషయాన్ని పేరెంట్స్ గమనించినా మలయాళంలో మమిత అంటే మిఠాయి అని అర్థం. బాగానే ఉంది కదా అని అలానే ఉంచేశారట.